అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే పరాభవం అనేటువంటిది ఇంచుమించుగా ప్రతి మనిషి మీద కూడా దాని యొక్క ప్రభావము 10కి 6 నుంచి 7% పడుతుందమ్మా. దానికి మనం చేసుకునేవన్నీ కూడా ప్రతిదానికి కూడా కాలం ఒక నిర్ణయం ఇస్తుంది, కాలచక్ర నిర్ణయం వస్తుంది. నేను ఇతపూర్వం కూడా మీకు నేను ఒక విషయం గురించి ఒక వీడియోలో అష్టలక్ష్మి యాగం గురించి కూడా నేను మీకు వివరించాను. దానికి దీనికి సంబంధం ఏంటండి అంటే కాలచక్రం అంటారమ్మా దీన్ని. అంటే భగవంతుడు ఒకటి మనకు కలుపుతున్నాడు అని అంటే వాడు పిచ్చుడే కలపడు. మనం పిచ్చి వాళ్ళగా దానికి దీనికి సంబంధం ఏంటని మనం అనుకుంటాం. ఆయన ప్రధానికి ఒక కమ్యూనికేషన్ చేస్తున్నాడంటే కారణం ఉంటుంది. 11వ తారీఖు బుధవారం జ్యేష్ఠ నక్షత్రం, అష్టమి. 19వ తారీఖు అశ్విని, గురువారం పాడ్యమి. అది బుధవారము, ఇది గురువారము. కాబట్టి ఇక్కడ 8 రోజులు తేడా మధ్యలో ఖచ్చితంగా కాలచక్ర నిర్ణయం అన్నాం. అష్టక వర్గులు అని చెప్పి కొన్ని ఉంటుంటాయి. ఈ 8 అనేటువంటిది ఎంత అద్భుతంగా మనిషి జీవితం మీద ఉపకారంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటిది దీన్ని చూస్తే మనకు కొన్ని అర్థమైపోతాయి. 8 అంటే మన 8 ఆయుష్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని తీసేసేది, ఆయుష్ని తీసేసేది, ఆరోగ్యాన్ని తీసేసేది. ఆ 8 ఇచ్చేది, పుచ్చుకునేది 2 ఆ 8. ఆ 8 అనేటువంటిది అంత యోగవంతమైంది కనుక భగవంతుడు నాకు అదే అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాస్తూ చదువుతూ ఉంటున్నప్పుడు అసలు యుగాదికి అష్టమికి సంబంధం ఏంటంటే అష్టమి నుంచి 8వ రోజు. ఇటు బుధవారం అయితే అది గురువారం అయింది. ఆ వర్గ విధానంలో మనిషి యొక్క బుద్ధిని చాంచల్యం వైపు నడవకుండా చిత్తశుద్ధినిచ్చి బుద్ధి యందు బృహస్పతి సములు అని చెప్పి రాముడు వారిని అంటూ ఉంటారు. ఆ రకంగా ఆ సమంగా బృహస్పతి సమంతో బుద్ధి అనేటువంటిది ఏర్పడి మనం చేసేటువంటి పని ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది మనకి ఏర్పడి మనకు వచ్చేటువంటిది ఏదైతే అగమ్య స్థితి గమనాలు ఉన్నాయో, గోచరాలు ఉన్నాయో, వాటిని అన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడటానికి పరిపూర్ణంగా 100కి 100% కూడా అష్టలక్ష్మి మహాయాగం చాలా ఉపయుక్తంగా ఉంటుందమ్మా. ఎందువల్ల అంటే అక్కడి నుంచి ఖచ్చితంగా 8వ రోజే నువ్వు ఈ రోజు చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 8 రోజులు కూడా రోజుకు ఒక్కొక్క దాంట్లో నుంచి బయటపడటం అనేటువంటి మనం స్వతహాగా చూస్తాం.